మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఏపీలో జరుగుతున్న మావోయిస్ట్ ఏరివేత కార్యక్రమానికి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ అనుచర బృందాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో కార్డన్ సర్చ్ సాగింది. ఈ సర్చింగ్ లో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు సైతం పాల్గొన్నాయి. అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఈ కార్డన్ సర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్ట్ అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సారథ్యం వహించారు. ఈ 15 మందిలో 5 మహిళలు ఉండగా 10 మంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు ఏదైనా విధ్వంసానికి స్కెచ్ వేశారా లేక తలదాచుకునేందుకు మాత్రమే వచ్చారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఇక అదుపులోకి తీసుకున్న 15 మంది నుంచి 15 ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ విచారణ తరువాత వెల్లడిస్తామని అంటున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ అనుచర బృందాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఇటు కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. మనం ప్రెజెంట్ చూస్తున్నాము. ఇటు మావోయిస్టులు నివసిస్తున్న ఆ ప్రాంతం, ఆ బిల్డింగ్ దగ్గర నుండి మొత్తం 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మొత్తం 9 మంది పురుషులుండగా మిగతా వాళ్ళంతా కూడా ఆడవాళ్ళగానే కనిపిస్తోంది. ఇంకా కొంతమంది ఇందులో బాడీ గార్డ్స్ సైతం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. ఎస్, ప్రెసెంట్ మనం చూస్తున్నాము. ఇప్పటికే సాగర్, మనం ప్రెసెంట్ చూస్తున్నాము. ఇప్పటికే 27 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలి? మొత్తంగా ఈ ప్రదేశాల్లో తలదాచుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎంతవరకు ఉంటుంది అని ఒక సజెషన్కి వచ్చారా పోలీసులు? సర్తాజ్, ఏలూరు జిల్లా ఏలూరు గ్రీన్ సిటీ శివారు ప్రాంతం ఇది. అక్కడ ఒక్కసారిగా డ్రోన్లు ఎగిరాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు, ఆయుధాలు ధరించినటువంటి పోలీసులు, ఆక్టోపస్ బృందాలు, గ్రే హౌండ్లు, డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్డ్ బృందాలు, ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆధ్వర్యంలో ఒక్కసారిగా గ్రీన్ సిటీలోనే ఒక ఇంటిని చుట్టుముట్టారు. చుట్టుపక్కల ప్రజలకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. బిల్డింగ్ల మీదకి గన్నలతో పోలీసులు చేరుకుంటున్నారు. అక్కడ ఆడవాళ్ళందరినీ ఇళ్ళకే పరిమితం అవ్వాలి, ఎవరూ బయటికి రావద్దంటూ ఎక్కడైతే మావోయిస్టు సానుభూతి పరులుగా అనుమానించే మావోలు దొరికారు. మొత్తం 15 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది మగవాళ్ళు, 5 ఆడవాళ్ళు విత్ వెపన్స్. ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా, అసలు హడావిడే లేకుండా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా ప్లాన్, చాలా పక్కా స్కెచ్తో పూర్తిగా వారందరూ కూడా ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది బయటకు వెళ్తారు, కొంతమంది దొరకని పరిస్థితులు, లేకపోతే ఫైరింగ్ జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ 15 మందిని కూడా అందరూ ఇంట్లో ఉన్నారు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఏలూరు జిల్లా పోలీసులు ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొరబడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించారు. ఒరిస్సాకి చెందిన వారుగా భావిస్తారు. వాళ్ళంతా కూడా ఒడియా మాట్లాడుతున్నారు. 10 మంది, అందరూ కూడా మీరు చూసే విజువల్స్ లో ఇంచుమించుగా మధ్య వయస్కులు చాలా తక్కువ మంది ఉన్నారు. కుర్రవాళ్ళు, అమ్మాయిలు కూడా చాలా యవనంలో ఉన్నారు. వారు కూడా అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలా కనపడుతున్నారు. అలాంటి వారు అట్రాక్ట్ అయిపోయి వీరు కేంద్ర కమిటీకి సంబంధించి అంగరక్షకుల బాడీ గార్డులుగా ఉన్నారా, లేకపోతే మావోయిస్ట్ సానుభూతి పరులా, లేకపోతే వీరు మావోలుగా యాక్ట్ చేస్తూ ఛత్తీస్గఢ్ నుండి ఈ ఆపరేషన్ కగారులో భాగంగా మొత్తం జల్లెడ పడుతున్నారు. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తే గుర్తుపట్టరనే ఉద్దేశంతో వచ్చారు. అసలు ఏలూరు రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ పక్కాగా ఏమన్నా ప్లాన్ చేశారా? ఇక్కడ ఎవరన్నా పొలిటీషియన్ టార్గెట్ చేశారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి చోట అసలు గ్రీన్ సిటీ అనేది అయితే చాలా శివారు ప్రాంతం. అందరూ ఆఫీసర్లు ఉంటారు, పోలీస్ ఆఫీసర్లు ఎక్కువగా ఉంటారు. ప్రతిదీ కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. అటువంటి చోట ఒక ఇంటి యజమాని నిర్లక్ష్యంతో 15 మంది
మావోయిస్టులు అద్దొస్తే చాలు అనుకున్నాడేమో ఆ ఇంటి యజమాని, అద్దెకి ఇచ్చేశాడు. కనీసం వెరిఫై చేయకుండా, వారి దగ్గర నుండి డాక్యుమెంట్లు తీసుకోకుండా, వారు ఎవరి తాలూకా ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు, ఏ పని మీద వచ్చారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, వారు అసలు ఏంటి అనేది కూడా వెరిఫై చేయకుండా ఉద్యోగాలు ఇంటిని వారికి అద్దెకి ఇచ్చేశారు. సుమారుగా 20 రోజులు అవుతుందని చెప్తున్నారు చుట్టుపక్కల. ఆ ఇంటి పక్క నుండే ఇంట్లో పనిచేసే పని అమ్మాయితో మాట్లాడాం. ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది, అందరి ఇళ్లలోకి వెళ్ళినట్టే ఆ ఇంట్లో కూడా నేను వెళ్ళాను, పని ఏమైనా ఉందా, బట్టలు ఉతకడం కానీ లేకపోతే అంట్లు తోవడం ఇటువంటి పనులు ఏమైనా ఉంటే చేస్తానని చెప్తే వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లోకి మరలా రావద్దని చెప్పారండి. గేట్లు పట్టుకునే వాళ్ళు అక్కడే ఆ అమ్మాయిని ఆపేసి ఇంకెప్పుడు రావద్దని చెప్పారు. ఆడవాళ్ళు, మా దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళే పని చేస్తారని ఆ అమ్మాయి చెప్పినట్టుగా కూడా అమ్మాయి టెస్ట్ బోని చెప్తుంది. ఇంత ప్రమాదకరమైన వ్యక్తులు 15 మంది ఒకే చోట ఉన్నారంటే అసలు మామూలు విషయం కాదు. ఏలూరు జిల్లా పోలీసులు చాలా పకడ్బందీగా చేశారని చెప్పుకోవచ్చు. 4 డిఎస్పీలు, ఏలూరు జిల్లా ఎస్పీ, మరొక ఆక్టోపస్ బృందానికి చెందిన ఎస్పీ కూడా ఉన్నారని చెప్తున్నారు. 100 మంది పోలీసులు. మీరు చూస్తే డ్రోన్ విజువల్స్ లో ఇంటిని ఎట్లా చుట్టుముట్టారు అనేది, మొత్తం ఆయుధాలతో ఉన్న పోలీసులు కానీ అక్కడ ఈ ఇంటి పైకప్పు మీదకి చేరుకుని పూర్తిగా ఏదైతే మావోయిస్టులు షెల్టర్ గా ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి డాబా మీద కూడా పోలీసులు చేరుకున్నారు. ప్రతి ఫ్లోర్, ఆ ఇంటి వ్యూ కనిపించే ప్రతి ఫ్లోర్ దగ్గర కూడా ఈ పోలీసులు చేరుకున్నారు. ప్రతి కార్నర్ కవర్ చేశారు. ఇంటిలోండి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా, పారిపోకుండా, పోలీసులు హెచ్చరించిన తర్వాత వారు పారిపోయి లేకపోతే కాల్పులు జరిపే అవకాశం ఉండొచ్చు కాబట్టి మొత్తం అంతా కూడా పూర్తిగా 3 డ్రోన్లు ఇంచుమించుగా మొత్తం అక్కడ పహారా పెట్టిన తర్వాత ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ మొత్తం అంతా పకడ్బందీగా పెట్టిన తర్వాత మాత్రమే ఇంటి తలుపులు తట్టారు. ఒక్కసారిగా అందరూ లొంగిపోవాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి దుందుడుకు చర్య చేసినా కూడా కాల్పులు మొదలవుతాయంటూ కూడా ఏలూరు జిల్లా ఎస్పీ హెచ్చరించడంతో ఒక్కసారిగా మావోలు కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వచ్చి 20 రోజులైంది, అసలు పోలీసులు తమను పట్టుకోలేరు, ఎవరు తమని కనిపెట్టలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఉన్నారు. అటువంటిది డైరెక్ట్ ఏలూరు జిల్లా ఎస్పీలు తలుపు కొట్టడం, అక్కడ వారిని అందరూ కూడా లొంగిపోండి అనే హెచ్చరికలు జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితి. మీరు చూస్తే ఈ పోలీసులు తలుపు కొట్టేటప్పుడు లేకపోతే పోలీసులు ఆ గన్స్ తో తిరిగేటప్పుడు మీరు చూస్తే కనుక అక్కడ విజువల్స్ లో క్లియర్ కనపడుతుంది. ఆ డాబా మీద కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మావోలకు సంబంధించినటువంటి మావోలు కానీ సానుభూతికారులు కానీ పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. వారు ఆ డాబా మీద కూడా తిరుగుతుంటారు. పోలీసులు అబ్జర్వ్ చేసి ఒక్కసారిగా కిందికి పరిగెత్తడం, మరలా వారి ఇంటి లోపల వారిని అలర్ట్ చేసే ప్రయత్నం చేయడం, వారందరినీ కూడా ఒక్కసారిగా చాలా పకడ్బందీ ప్రణాళికతో ఏలూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 15 మందిని పట్టుకోవడంతో పాటుగా 15 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇంటి లోపల వెరిఫై చేయాల్సింది ఏమేమి ఉన్నాయనేది ముందు అర్జెంటుగా వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అక్కడ నుండి తరలించడం, ముసుగులు వేసి తీసుకువెళ్ళడం కూడా మీరు విజువల్స్ లో చూడొచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా బ్రేక్ చేసింది. ఎందుకంటే విజయవాడ, మారేడుమిల్లితో పాటు మరికొన్ని చోట్ల అని చెప్పారు తప్ప ఏలూరుకు సంబంధించిన వార్త ఎక్కడా కూడా పోలీసులు బయటపెట్టలేదు. చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు. ఈ ఆపరేషన్ మొత్తం ఎవరికి, ఓన్లీ కేవలం పోలీసులు మాత్రమే. చాలా చుట్టుపక్కల ఇళ్లకి సంబంధించినటువంటి సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లు కూడా వారు పూర్తిగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఎవరికి ఎటువంటి విజువల్స్ దొరకకుండా, ఫోన్లు ఎవరు చేయకుండా, చాలా వాళ్ళకు కూడా చాలా పకడ్బందీగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీడియాకి కానీ ఎవరికి చెప్పకూడదు, చెప్తే మీరు మాకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అంటతో చుట్టుపక్కల స్థానికులు, నైబర్స్ కూడా మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ పోలీసు, మనం బిగ్ టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. డ్రోన్ విజువల్స్ కానీ అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు, ముసుగులు వేసి తీసుకెళ్లేటప్పుడు అమ్మాయిలు, చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. భావజాలానికి వారు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీరు చూడొచ్చు. సర్తాజ్ మొత్తం 5 యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. 10 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో 4 మధ్య వయస్కులు అన్న చెప్తున్నారు. ఒడియాకి చెందినవారు, ఒడియా మాట్లాడుతున్నారు, ఒరిస్సాకి చెందినవారుగా భావిస్తున్నారు. మరి కేంద్ర కమిటీకి చెందినటువంటి గన్మెన్లు, ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన గన్మెన్లు కానీ వారికి సంబంధించిన సెక్యూరిటీ వింగ్ లో వారు కానీ అన్నట్లుగా వాళ్ళైతే అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంటిని పోలీసులు స్విచ్ చేశారు. ఇంటి లోపల ఏమన్నా పేలుడు పదార్థాలు ఉన్నాయా, లేకపోతే వీరికి సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందు అక్కడ నుండి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి అయితే తరలించారు సర్కార్. సాగర్, 15 మంది దగ్గర కూడా ఆయుధాలు ఉన్నట్టు, ఆయుధాలని స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా అప్డేట్ వస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు అందరూ చిన్నపిల్లల్లానే కనిపిస్తున్నారు. దాదాపుగా 20 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళనే కనిపిస్తున్నారు. సో బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని తీసుకువెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? అండ్ వీళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించే అవకాశం ఉందనుకోవాలా?
అంటే ముందుగా వీరు అసలు దేనికి ఏలూరు వచ్చారు? ఈ ఏలూరుతో వీరికున్న సంబంధాలు ఏంటి? ఏలూరులో షెల్టర్ ఎందుకు తీసుకున్నారు? ఛత్తీస్‌గఢ్ లేకపోతే ఆంధ్ర, ఒడిషా బోర్డర్ లేకపోతే మారేడుమిల్లి ప్రాంతానికి చెందినటువంటి అడవుల్లో టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో, టైగర్ క్యాంప్ ప్రాంతాల్లో తిరిగి ఎక్కువగా పోలవరం లేకపోతే అటేపు ఏజెన్సీలో ఉండాల్సినటువంటి మావోయిస్టులు లేకపోతే దానికి సమీప గ్రామాల్లో ఉండాల్సిన మావోలు కానీ మావో సానుభూతి పరులు కానీ ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున 15, 20 మంది 27 మంది ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు వచ్చారు? వీళ్ళ ప్లాన్ ఏంటి? వీళ్ళ మోటివ్ ఏంటి? అసలు వీళ్ళకి సంబంధించిన కమ్యూనికేషన్ లైన్ ఏంటి అనే దాని మీద కూడా చూస్తున్నారు. వీళ్ళు ఏలూరు ఎట్లా వచ్చారు? ముందుగా ఎంతమంది వచ్చారు? తర్వాత ఎంతమంది వచ్చారు? ఇంటి ఓనర్తో ఎవరు మాట్లాడారు? డాక్యుమెంట్స్ ఎవరు సబ్మిట్ చేశారు? వీరికి సంబంధించినటువంటి బ్రోకర్ ఎవరు? మధ్యలో ఇంటి యజమానికి మావోయిస్టులకు మధ్య బ్రోకర్ ఎవరు అనే అతని మధ్యవర్తి ఎవరు? ఇల్లు ఎవరు అతికిప్పించారు అనే దాని మీద కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మారేడుమిల్లికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఎస్పీ మాట్లాడడం జరిగింది. అక్కడ పెళ్లిడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం అని చెప్తున్నారు. అట్లా ఇక్కడ ఏమన్నా ఇక్కడ షెల్టర్ హోమ్ లో ఈ పెళ్లిడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అన్న యాంగిల్లో గ్రీన్ సిటీ ఏలూరు గ్రీన్ సిటీ ఇంట్లో ఉన్న మావోయిస్టులు షెల్టర్ చేసుకున్నటువంటి ఇల్లునైతే పోలీసులు సీజ్ చేశారు. పూర్తిగా అది పోలీసు వలయంలో ఉందని చెప్పొచ్చు. ఎవరిని లోపలికి పంపించడం లేదా, ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళని ఉండలేదు. ఏదైనా జరగరాని జరిగితే తర్వాత ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందుగానే పూర్తి కట్టుదిట్టంగా అక్కడ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు కనీస సమాచారం ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ప్రైమ్ సర్కిల్ లోపల ఇన్నర్ కోర్ సర్కిల్ ఉందో ఆ ఇంటి చుట్టుపక్కల దాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత ఆ ఇంటి లోపల ఉన్నటువంటి 10-15 ఇల్లు అంటే షెల్టర్ తీసుకున్న ఇంటి నుండి ఆ సర్కిల్ లోపల ఉన్నటువంటి 15 ఇళ్ళ ఆడవాళ్ళందరినీ కూడా ఇంటికే పరిమితం అవ్వాలని చెప్పారు. వాళ్ళ ఫోన్లు కూడా తీసుకున్నారని చెప్తున్నారు. మరోపక్క సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఫీడ్ ఎవరికి ఇవ్వద్దని చెప్పారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పోలీసులు అంటూ ఐడెంటిటీ కార్డులు చూపించారు. AK-47 గన్లతో ఆక్టోపస్ బృందాలు, డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ బృందాలు, పోలీసులు అంటే ఎప్పుడు చూసే పోలీసులు వేరు కానిస్టేబుల్ SLCలను చూసుంటారు మహా అయితే జనం. కానీ ఒక్కసారిగా సివిల్ డ్రెస్ లో జంగిల్ డ్రెస్ వేసుకున్నటువంటి వారందరూ కూడా పోలీసు కనీసం ఒక్క పోలీస్ సైరన్ కూడా లేకుండా చాలా సైలెంట్ గా ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టడం, ఇన్నర్ సర్కిల్ అవుటర్ సర్కిల్ మొత్తం 3 వలయాలుగా పెట్టుకుని ఎట్టి పరిస్థితి ఒక్క మావో కూడా లేకపోతే మావో సానుభూతి పరుడు తప్పించుకోకూడదు అన్న ఉద్దేశంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ గారు. మిగిలిన పోలీసులు కూడా కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి చాలా సమర్థవంతంగా వాళ్ళైతే పట్టుకున్నారు. రహస్య ప్రాంతానికి తరలించారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఏ ప్రాంతాలకు చెందిన వారు అనే డేటా ఇప్పటికే పోలీసులకు వచ్చేసి ఉంటుంది. 15 మంది మధ్యాహ్నం 12 గంటలకి ఆపరేషన్ జరిగింది. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా ఇచ్చాం. ఏలూరులో కూడా మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టులు పట్టుకున్నారని అప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏలూరులో మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు? ఆల్రెడీ విజయవాడలో పట్టుకున్నారు, ఇది లేకపోతే కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నట్టుగా మాట్లాడినా కూడా పోలీసులు మనకు అందిన బిగ్ టీవీకి అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం 12 మంది అని మనం ఇచ్చాం. కానీ 15 మందిని పోలీసులు పట్టుకున్నట్లుగా సమాచారం అందుతుంది. 5గురు అందులో మహిళలు యువతులు ఉన్నారు, 10 మంది మగవాళ్ళు ఉన్నారు. సో వీరందరికి సంబంధించినటువంటి డేటా పోలీసులు తీస్తారు. వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు, అక్కడ నుండి ఇక్కడికి ఎక్కడ వచ్చారు, ఎప్పుడు మావో సానుభూతి పరులుగా మారారు, వారి కుటుంబ సభ్యులు ఎవరు అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. వారికి గన్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, అసలు గన్స్ ఎట్లా తీసుకొచ్చారు, ఇంట్లోకి వచ్చే ముందు అందరూ ఒకేసారి వచ్చారా లేకపోతే విడతల వారీగా గ్రూపుల్లో వచ్చారా, ముందు ఎంతమంది వచ్చారు అనేది కూడా వెరిఫై చేశారు. అసలు బయటికి ఎవరు వెళ్ళేవారు, వీరికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ లేకపోతే వీరికి సంబంధించినటువంటి ఈ అవసరాలకు సంబంధించి ఎవరు బయటకు వెళ్ళేవారు, ఎవరికి తెచ్చేవారు, ఇంటి లోపల వండుకు తినే వల్ల బయట ఎవరన్నా సహాయం చేశారా, డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి, వీరికి షెల్టర్ ఇక్కడ ఇదే ఇంటిని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే యాంగిల్లో మొత్తం అన్ని కోణాల్లో కూడా ఏలూరు జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఏలూరులో మొత్తం ఏలూరు ఊరంతా కూడా జాతర జరుగుతుంది. అన్ని జాతరలు జరుగుతున్నాయి. ఏలూరు వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 5 చోట్ల జాతరలు ప్రజలు నిత్యం తిరుగుతూ ఉంటారు. గుళ్ళన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి. మరి అటువంటి ప్రదేశాలను చూస్ చేసుకున్నారు. ఎవరన్నా పొలిటికల్ గా టార్గెట్ చేసుకున్నారా, ఇక్కడ నుండి ఎవరిని వాళ్ళు ఇది చేయాలనుకున్నారు, అసలు వారి ప్లాన్ ఏంటి, ఎటువంటి విధ్వంసానికి వాళ్ళు ప్రణాళిక వేశారు. ఎందుకంటే అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఆపరేషన్ కగారులో కూలిపోతున్న నేపథ్యంలో వారు నేల కొరుకుతున్న సందర్భంలో ఎటువంటి ప్రణాళికలు వాళ్ళు చేశారు, ఎటువంటి దుందుడుకు చర్యలకు వాళ్ళు
పాల్పడకుండా ముందే చాలా పక్కా ప్రణాళికతో రాష్ట్ర వ్యాప్తంగా మావోల్ని అదుపులో తీసుకోవడం చాలా శుభపరిమాణంగా కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. బీజేపీ ఈ ఆపరేషన్ కగారికి సంబంధించి కూడా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ప్రజలందరూ కూడా భయపడిపోయిన పరిస్థితి, కలవరపడిపోతున్నారు. ఏలూరులో మావోయిస్టుల, ఏలూరు గ్రీన్ సిటీ చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఏలూరులో 15 మంది మావోయిస్టులు విత్ వెపన్స్ ఎట్లా వచ్చారు? మరి ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ కానీ, స్పెషల్ బ్రాంచ్ కానీ, స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ 20 రోజులు అయిపోతున్నా మరి ఇంత ఆలస్యం ఎందుకండి? ఈ లోపు ఏదన్నా జరగరాని జరిగితే మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు అంటూ కూడా మాట్లాడటం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏలూరులో 15 మంది మావోల్ని విత్ వెపన్స్ పట్టుకున్నారన్న వార్త దవానాలో వ్యాపించిందనే చెప్పుకోవచ్చు. పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ ప్రాణాలకు తెగించి వారు కొంత ముందుకు వెళ్ళి ఒక్కరు కూడా తప్పించుకోకుండా వారిని పట్టుకోవడానికి అభినందిస్తున్నారు. రేపు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మావోలకు సంబంధించి వారు మావో సానుభూతి పర్లా లేకపోతే మావో సర్కిల్ కి సంబంధించి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తుల అనేది ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ చెప్పే అవకాశం ఉంది. ఈలోపు వారి గురించి పూర్తి వివరాలు అయితే తీసుకుంటారు. మరోపక్క ఏలూరులోనే ఇలా జరిగింది కాబట్టి ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అలర్ట్ చేయాలి. పోలవరం ఏజెన్సీ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ కూమింగ్ జరుగుతుంది. పోలీసులు ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు మారేడుమిల్లి నుండి ఏజెన్సీలో నుండి ఛత్తీస్గఢ్ బోర్డర్ నుండి కొంతగా ఇటు వస్తున్నారు కాబట్టి ఇటు నుండి కూడా కొంత ముందుకి కూమింగ్ ముందుకు వెళ్తే మరింత మందిని పట్టుకునే అవకాశం ఉంది. మరి ఇంకెవరన్నా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి లూజ్ని ఎటువంటి అసలు చాలా పకడ్బందీగా ఎవరిని వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. చాలా పక్క ప్రణాళికతో పకడ్బందీగా ఉన్నారని చెప్పుకోవచ్చు పోలీసులు. ఏదేమైనా కూడా రేపు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఏలూరులోనే ఉన్నారా లేకపోతే ఏలూరులో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నారు? ఎందుకంటే ఎప్పుడైతే ఏలూరు గ్రీన్ సిటీలో ఇక్కడ సెర్చ్ జరుగుతుంది, మా వాళ్ళు పట్టుకున్నారని తెలియగానే మరో కొన్ని చోట్ల కూడా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. అంటే కార్డన్ సెర్చ్ హనుమాన్ నగర్ కానీ ఒట్లూరు వంటి ప్రాంతాలు జిల్లాలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు లేకపోతే ప్రభావితంగా ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆల్రెడీ ఉన్న సమాచారాన్ని బట్టి మొత్తం అందరిని కూడా మరలా పోలీసులు వెరిఫై చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మావో సానుభూతి పట్ల కానీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటారు. ప్రజా జీవితానికి భంగం కలిగించేలా వ్యవహరించేలా వారు ఏమన్నా ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఎక్కడ చెప్పే పరిస్థితులు ఉన్నాయి.